యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నా. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాణింపజేతును, మీరు చంకన ఎత్తుకొనబడుదురు. Isaiah 66:12. For thus says the Lord, behold, I will extend peace to her like a river, and the glory of the nations like an overflowing stream. And you shall nurse, and you shall be carried upon her hip, and bounced upon her knees. మోకాళ్ళ మీద ఆదరించబడదురు, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. As one whom his mother comforts, so I will comfort you. You shall be comforted in Jerusalem. మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తము ఆయన సేవకులకు కనబడును. You shall see, and your heart shall rejoice. Your bones shall flourish like the grass, and the hand of the Lord shall be made known to his servants, and he shall sow his indignation against his enemies. ఆయన శత్రువుల కోపము చూపునాట. రైట్, he will show his indignation against his enemies. అరే ఎంత బాగుంది ఇది. How beautiful it is. దీంట్లో మనం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిద్దాం. Let's enjoy from this word. బైబిల్ ఏమంటుందంటే, what the word of God says is, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు, for you to enjoy the wealth of the nations, ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వల్లే మీ యొద్దకు దాన్ని రాణింపజేస్తును. I will extend peace like a river, and the glory of the nations like an overflowing stream. ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాణింపజేస్తును అంటున్నాడు. The glory of the nations like an overflowing stream. అర్థం చేసుకోండి, భూమి దేవుని యొక్క బిడ్డలారా. Now see the earth. దేవుడు మనకిచ్చింది ఎందుకోసం అంటే, what God has given it to us is, ఈ భూమి మీద ఉన్న ఐశ్వర్యాన్ని దేని కొరకు పెట్టిండంటే, why God kept the wealth on these nations is, మీరంతా కూడా దాన్ని అనుభవించి దేవుని యొక్క బిడ్డలారా చిన్న హెవెన్ లాగా మీరు ఇక్కడ రూల్ చేయాలని, so that you will enjoy on the earth and you will rule this earth and make this earth as a mini heaven. అందుకే దేవుడు మీ అందరిని ఒక రాజులాగా రాణిలాగా చూస్తున్నాడు. That's why God is seeing you as kings and queens. అంతేకాదు దేవుని యొక్క బిడ్డలారా మీరు చంకన ఎత్తబడతారట. You will be nursed. ఒక తల్లి ఆదరించినట్టు దేవుడు ఆదరిస్తాడట. like a mother, he is going to comfort you. దేవుని యొక్క బిడ్డలారా లేత గడ్డి ఎట్లా బలంగా అవుతుందో అట్లా మనని గొప్పగా చేస్తాడట. God will make us strong like the grass. అర్థమవుతుందా మీకు? I understand. దేవుని యొక్క హస్తబలం మనకు తోడైంటదట. God's hand will be upon us. అంటే ఒకవైపు మిమ్మల్ని ఫైనాన్షియల్ గా బ్లెస్ చేస్తున్నాడు. one side he wants to bless us financially. రెండోది దేవుడు మీకు తోడైండి మిమ్మల్ని కంఫర్ట్ చేసుకుంటా. God is going to be with you and comfort you. ఆ యొక్క లేత గడ్డి ఎట్లా బలుస్తుందో ఆ విధంగా గట్టిగా బలంగా చేస్తాడట. like that, as the grass flourishes, so he is going to flourish and make you strong. మన యొక్క ఎనిమీస్ మీద దేవుడు యాంగ్రీ కోపాన్ని చూపించి డిస్ట్రాయ్ చేస్తాడట. God is going to destroy our enemies. అంటే నీ ఫైనాన్షియల్ అనాయింటింగ్ వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తాడే కాదు. that is not that financial anointing alone will destroy them. అంటే ఫైనాన్షియల్ అనాయింటింగ్ శత్రువుని డిస్ట్రాయ్ చేస్తది. financial anointing will destroy the enemy. అదే కాకుండా not only that, దేవుడు మనకు తోడైనాడు కాబట్టి, because God is with us, మన శత్రువుల మీద దేవుడు తన కోపాన్ని చూపెడతాడట. upon our enemy God is going to show his anger. దేవుడు తన కోపాన్ని రిలీజ్ చేస్తే, if God releases his anger upon enemy, అసలు ఎవడు కూడా తట్టుకోలేడు. who can stand against God? అందుకే బైబిల్ ఏమంటుందంటే, that's why God says ఆయన గంభీరమైనవాడట. he is more powerful and majestic. ఆయన భీకరం గలవాడట. he is powerful and mighty. ఆయన ఎడారిలో నీళ్లను ఉబికింపజేస్తాడట. in the desert he'll make the rivers spring. ఆయన గద్దిస్తే పర్వతాలు కూడా కింద పడిపోతాయట. if he just roars, the mountains will melt. ఆయన యొక్క పవర్ గురించి మాట్లాడుతున్నాడు. I'm talking about his power. అందుకే దేవుని యొక్క బిడ్డలారా 29వ కీర్తనలో ఏమనుంటుందంటే, that's why it says in 29 Psalm, ఆయన యొక్క మాటట కాదేశు అరణ్యాలను కాల్చేస్తదట. it says that his word will burn the forests of Kadesh. అంటే మన దేవుడు ఆల్మైటీ. God is almighty. సూపర్ పవర్. He's a super power. గ్రేట్ గాడ్. He's a great God. ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. such a great God you and I have. Amen. గొప్ప విషయం కదా? Isn't it great?
ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. He is comforting you. ఆయన నిన్ను మోకాళ్ళ మీద ఆడిస్తున్నాడు. He is comforting you on his knees. దేవుని యొక్క బిడ్డలారా చూడండి ఎంత బలమైన మాటలు చెప్తున్నాడు. What powerful word he says. ఆయన ఎంత మాట చెప్తున్నాడే. What he is saying is, తన సేవకుల కట అంటే తన బిడ్డల కట ఆయన సాయం చేస్తాడట. he will help his servants. తన శత్రువుల మీద అంటే వాళ్ళ శత్రువుల మీద మాత్రం కోపం చూపెడతాడట. But on the enemy he is going to show his anger. ప్రతిదీ కూడా దేవుని యొక్క బిడ్డలారా దేవుడు సెట్ చేసి పెట్టిండు మనకు. God has set everything for us. అంత మాత్రాన మనకు సమస్యలు కష్టాలు బాధలు వేదనలు దుఃఖం కలగదని కాదు. That doesn't mean we won't have any problems. కానీ అవన్నీ దాటి వెళ్ళిపోతాం. But we are going to cross all of them and go forward. మీరు ఎంత విలువైన మనుషులో మీకు నేను చెప్తున్నా. I am telling you how precious you are. అబ్దుల్ కలాం ఒక మాట చెప్పిండు. Abdul Kalam said one word. 5 కోట్ల చెక్కు కూడా A check of 5 crores. 5 కోట్ల చెక్కు కూడా Even a 5 crore check. 5 రూపాయల పెన్ను తోటే సంతకం పెడతాం. You have to sign with a 5 rupee pen. బంగారం తోటి సంతకం పెట్టాం. We won't sign it with a gold. డైమండ్ తోటి సిగ్నేచర్ పెట్టాం. We don't sign with a gold 5 diamond. రూపాయల పెన్ను తోటే సంతకం పెడతాం. We have to sign it with a 5 rupee pen. అది ఎంత 5 crores చెక్ అయినా 5 రూపాయల తోటే సిగ్నేచర్ పెడతాం. However big that check may be, you have to sign with 5 rupee అంత pen. పెద్ద రాజ్యాన్ని మేనిఫెస్ట్ చేసే 5 రూపీస్ పెన్ లాగా నువ్వు ఉన్నావు గనుక దేవుని మీద అనాయింటింగ్ పెట్టాడు. God has put such an anointing upon you for such a great thing. You are needed to sign it. అంటే ఈ ఒడ్డు మీద మనం కష్టాలు అనుభవిస్తున్నామంటే If at all you are having struggles on this shore, మీరు ఈ మాటలో ఫిక్స్ అయిపోవాలి. అవతల ఒడ్డు నుంచి మీకు సహాయం ఖచ్చితంగా వస్తది. you should understand that surely you will have help from the other side of the రాదు shore. అని చెప్పుడు అబద్ధము. If you say it does not come, it is lie. ఖచ్చితంగా దేవుడు నీకు రాణింపజేస్తాడు. God will surely make that help come to you. అందుకే అంటాడు ప్రాకారాలు పడగొట్టేవాడు నీ ముందు నడుస్తాడు అంటాడు. That's why he says the one who breaks the barrier is going before you. గుమ్మాలను పడగొట్టుకొని నువ్వు దాటిపోతావు అంటాడు. You are going to cross the barriers and go forward. యెహోవా మనకు లీడర్ నాయకుడు అయి ఉంటాడట. Our God is going to be our leader. అంటే దేవుడు రాజు లేకపోతే తండ్రి ఫాదర్ ఫ్రెండ్ ఇంకా కంఫర్టర్ ఇవన్నీ ఓకే, కానీ ఆయన నీ లీడర్ కూడా. See, he is not only our father, helper, guide, but he is our leader. ఆయన నీ లీడర్ కూడా. He is your leader. యెహోవా నాయకుడట. He is your leader. ఏ మాట ఎంత బాగుందో చూడది. ఆయన నీ లీడర్. He is your leader. నీ గురించి కేరింగ్ తీసుకుంటున్నాడు. He cares about you. ఆయన ఎవ్రీథింగ్ అన్ని సెట్ చేసి పెడతాడు. He will set everything right for you. అర్థమవుతుందా? Are you understanding? కనుక దేవునికి బిడ్డలారా నీవు ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నావు అంతే. You are under his hand. ఆయనకు నీవు బిడ్డగా ఆయనతోటి బతికే వ్యక్తి నువ్వు. అర్థమవుతుందా? You are a person who will agree with him and walk with him and agree. ఆయనలో కలిసిపోయినావు నువ్వు. You are one with him. అందుకే ఆయన నీ పక్షంగా ఉండి యుద్ధాన్ని జరిగిస్తాడు. That's why he will be on your behalf and fight on your behalf. వెళ్దామా లోపలికి? Shall we go deeper? హల్లెలూయా. Hallelujah. కనుక ఈ లోకంలో ఉన్నవాని కంటే మన లోపల ఉన్నవాడు గొప్పవాడు. The one who is in you is greater than the one who is in the world. నేను ప్రేయర్ చేస్తున్న దేవునికి. I am praying to God. నేను ప్రాఫెట్ కాబట్టి నేను ప్రాఫెటికల్ అని చెప్తే ఏదైనా. Whatever I say, it will be prophetic only. నేను దేవుని కాడ ప్రేయర్ చేస్తున్నప్పుడు When I am praying to God, దేవుడు నా స్పిరిట్ లో మాట్లాడాడు. God spoke through my spirit. ఏమని స్పిరిట్ లో మాట్లాడంటే What he told was, ఇంతకాలము మనము భూమి మీద మిరకల్స్ చేస్తూ వచ్చినాం, ఇంకా ఎక్కువ కూడా చేస్తాం. till now we have been doing miracles on this earth and we will do much more also. కానీ దేవుడు ఈ టైంలో దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా నెగటివ్ మిరకల్స్ కూడా మన ద్వారా జరిగిస్తాడు. God is not only going to do these signs wonders, God is going to do negative miracles also on our behalf. ఇక్కడ చూడండి. Now see, దేవుడు God, ఆ యొక్క గారడి విద్య గలవారు, those people who were practicing the other sorcery, ఇక్కడ డిసైపుల్స్ దేవుని యొక్క బిడ్డలు వెళ్తే when the children of God went to him, ఆ యొక్క ద్రవ్యం పెట్టి ఆ యొక్క ఎనాయింటింగ్ తీసుకోవాలనుకున్నారు. they wanted to pay the money and take the anointing. అయితే వీళ్ళు ఏమని చెప్పారంటే, But what they said is, సమస్త దుష్టత్వంతో నిండుకున్న అపవాది కుమారుడా, oh you son of a wicked one, నీకు దేవుడు ఏందో తెలియట్లే, ఆయన యొక్క పవర్ ఏందో తెలియట్లే, you don't know who God is and his power also. నువ్వు కొంతకాలం సూర్యుని చూడకుందువుగాక. He said you will not be able to see the నువ్వు sun. బ్లైండ్ అయిపోయేటట్టు నేను ఆజ్ఞాపిస్తున్నా. I command you shall become blind. వెంటనే బ్లైండ్ అయిపోయాడు. Immediately became blind.
ఈయన ఏం చెప్పిండో అదే జరుగుద్ది. What he said took place. దేవుని బిడ్డన మీరు ప్రేయర్ చేస్తూ వచ్చే వ్యక్తులు లాగుంటే మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. If you are a people of prayer and power, whatever you say will take place. నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది. What you say will not take నువ్వు place. ఏం చెప్తే అది జరుగుతుంది. What you take place will take place. ఎందుకంటే దేవుని రాజ్యం మాటలతో లేదు, శక్తితో ఉన్నది. Because the kingdom of God is not in word, it is in the demonstration of his power. మన పక్షంగా ఉన్నవారు ఈ లోకంలో ఉన్న వారి కంటే గ్రేట్ మనిషి, గ్రేట్ పవర్. ఆ యొక్క హెవెన్ సెక్యూరిటీ, హెవెన్ గవర్నమెంట్ మనతో ఉన్నది. Heaven's government is on our behalf. There is a great army with us. అర్థమవుతుందా మీకు? ఎలీషా దగ్గర గేహజీ ప్రేయర్ చేశాడు. Gehazi prayed before Elisha. ఎలీషా ప్రేయర్ చేశాడు గేహజీ కోసం. Elisha prayed for Gehazi. ప్రభువా ఈ యొక్క పనివాని యొక్క గేహజీ యొక్క కళ్ళు తెరువు ప్రభువా అని ప్రేయర్ చేశాడు. Lord, open the eyes of my servant, he prayed. దేవుడు అతని ప్రార్థన విని గేహజీ యొక్క కళ్ళు తెరిచాడు. Immediately God heard and opened his eyes. అక్కడేమో దేవుడు తన బిడ్డల కోసము కళ్ళు తెరిచాడు ఇంకొకరి. There for his sake he opened the eyes of the blind. ఇక్కడేమో తన బిడ్డల కోసం కళ్ళు మూసాడు. Here he shut the eyes for his children's sake. ఇశ్రాయేలు కోసము ఎర్ర సముద్రం రెండు పాయలైంది తన బిడ్డల కోసం. For the children of Israelites God opened the Red Sea. తన బిడ్డల కోసమే ఆ యొక్క శత్రువులు వచ్చి వీళ్ళను తాకకుండా ఎర్ర సముద్రాన్ని మూసాడు. ఏ దేవుడైతే కళ్ళు తెరిచిండో ఆ దేవుడు తన బిడ్డల కోసం కళ్ళు కూడా మూసాడు. See, the same Red Sea for the enemies of Israel, he shut the Red Sea so the enemy was totally drowned. నీ కోసం దేవుడు ఏమైనా చేస్తాడు. God can do anything for you. అది నీ విశ్వాసమై ఉండాలి. That is your faith. అది నీ నమ్మకమై ఉండాలి. That should be your faith. Hallelujah. ఇది ప్రొఫెటికల్. This is prophetic. అందుకే అంటాడు కదా, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం మాత్రం నీ దగ్గరికి రాదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకు తెలుసా? నీ లీడర్ నీతో ఉన్నాడు కాబట్టి. He said, even 1,000 fall at your right side, 10,000 at your left side, no harm shall come before you. నేను నమ్ముతున్నా. I am believing. నేను దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంతో నేను మాట్లాడుతున్నా. With the knowledge of the future I am talking. ఒకవేళ If at all, దేవుని యొక్క స్క్రిప్చర్స్ ప్రకారం, according to the scriptures of God, భూమి మీద దేవుని యొక్క బిడ్డలకు సంఘానికి గనుక ఒకవేళ పర్సిక్యూషన్ అయితే, if at all there is a persecution for the children of the church, అపోస్తల కార్యంలో జరిగినట్టు గనుక జరిగితే, if at all like Acts of Apostle it takes place, అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోలే. the story will not end there. అపోస్తల కార్యంలో ఏంజెల్స్ మూవ్మెంట్ అయి సైన్స్ అండ్ వండర్స్ మిరకల్స్ సూపర్ న్యాచురల్ గా ఎప్పుడు చూడని అభిషేకం తన్నుకొని వచ్చిందో అంతకంటే డబుల్ పవర్ ఆ యొక్క టైంలో రిలీజ్ అవుతుందని నమ్ముతున్నా. That is the time when more power, more anointing, more signs, wonders, miracles will take place. నీ ఐ ఓపెనింగ్ చెప్తాను నేను ప్రాఫిట్ గా. As a prophet I am opening your eyes. ప్రాస్పరిటీ కూడా ఎట్లా జరుగుతుంది తెలుసా? How prosperity will take place. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి వచ్చినాక ఎంత మైటీ మిలియన్లు గా మారిపోయాలో అట్లాంటి మహిమతికి వస్తుంది చర్చ్ మీదకి. On the church also, as Israel when they came out of Egypt, how much rich they were made, so that richness is going to come. స్ప్రెడ్ అయిపోయారు అంతే. They spread. అందుకే మాటతోటి కాదు, not with the word. దేవుని యొక్క రాజ్యం శక్తితోటి ఉన్నది. The kingdom of God is with power. తమ దేవుని అరిగి వారు దానియేలు గ్రంథం 11:32లో గొప్ప కార్యాలు చేస్తారట. According to Daniel 11:32, those who know that God will do great and mighty things. రిపీట్ అయితే నేను నమ్ముతున్నా. I believe it's going to repeat. దేవుడు వచ్చే ముందు రిపీట్ అవుతాయి. Before God comes, these things are going to repeat. సింహాల బోనులోనికి డానియేలు వెళ్ళిండు. Daniel entered the lion's den. దేవుడు ఆపలే. God did not stop. కానీ ఎంటర్ అయ్యిండు. When he went there, కానీ సింహాలను ఫాస్టింగ్ ఉండేటట్టు చేసాడు. but God made the lions go hungry. They shut their mouth. అర్థమవుతుందా మీకు? Did you understand? అంటే మేబీ ఇట్లా అనుకొని ఉంటాయి ఆ లయన్స్. ఎట్లా అంటే మనుషులు దొరికితే బిర్యానీగా వాటికి. If people మనం బిర్యానీ అన్నట్టు అవి అంతకంటే ఎక్కువ ఉంటాయి అవి. మరి ఇక్కడ చూడండి, కానీ వాటి రూట్ మార్చినాయి. ఏం చేసినంటే సైలెంట్గా అయిపోయి నిశ్శబ్దంగా ఉన్నాయి. రాత్రంతా కూడా అట్లే ఉన్నాడు. ఆ యొక్క దానియేలు ఎట్లా ఉన్నాడు, సింహం అట్లే ఉన్నది. అర్థమవుతుందా? ఒకే బోన్లా జరుగుతుంది. ఈ భూమి మీద జరగంది ఒకవేళ జరిగితే దేవుడు ఇట్లనే చేస్తాడు. దానియేలు సింహాలు రెండు కలిసినట్టు సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. just as Daniel and lions were together, God is going to do supernatural on this earth again. రూల్ చేస్తూ,
You are going to rule. అందుకే మనకు కావాల్సింది ఏలియా ఎలీషాల ఆత్మ. We need the spirit of Elijah and Elisha. వితౌట్ టంగ్స్ నథింగ్, ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. Without the tongues nothing will కానీ manifest. టంగ్స్ లో ఎప్పుడైతే మూమెంట్ అవుతామో, When you move in the spirit of tongues, ప్రే ఇన్ ద స్పిరిట్. you have to pray in the spirit. ఓకే, Okay. అంటే టంగ్స్ లో ప్రేయర్ చేయాలి. You have to speak in and pray in tongues. అర్థమవుతుందా? Are you understanding? నువ్వు ఫ్లైట్ లో కూర్చుంటే, If you sit in the flight, ఫ్లైట్ కూలిపోవాల్సిన పరిస్థితి వచ్చినా నిన్ను బట్టి ఫ్లైట్ అట్లనే ఎస్కేప్ అయిపోతుంది. because of you the flight will not fall. నిన్ను బట్టి మల్కాజ్గిరి బ్లెస్ అవుతుంది. Because of you the Malkajgiri is నిన్ను blessed. బట్టి సికింద్రాబాద్ బ్లెస్ అవుతుంది. Because of you Secunderabad is blessed. ఎరికో గొడవలు పగలాలంటే, కూలాలంటే, ఏడిస్తే బగులై, లేకపోతే ఏం చేస్తాయి? షౌట్ చేయాలి, గట్టిగా షౌట్ చేయాలి, దేవుడు అని చెప్పాలి, యెహోవా దేవుడు అని కేకలేయాలి. ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయిపోయి కురిగిపోయినాయి. Do you know if the Jericho walls have to crumble, you not by tears, but you have to shout out to God's name. ఇట్లా ప్రేయర్స్ చేయాలి. You have to pray more. సంఘం ప్రేయర్ చేయాలి, Church should pray more. ప్రేయర్ చేయాలి. Pray. కానీ మనకు తెలియని భాషలో మన ఫాదర్ టంగ్ లో చేయాలి. You have to pray in our father's tongue. Not అర్థమవుతుందా? mother's tongue, not mother tongue. నాట్ మదర్ టంగ్, ఫాదర్ టంగ్, ఫాదర్ లాంగ్వేజ్. Father language. అదృశ్యమైన దేశాన్ని అనుభవించాలంటే అదృశ్యమైన మాటలే పలకాలి. If you have to enjoy the invisible kingdom and the world, you have to speak the invisible language. వచ్చా నీకొచ్చా? Do you know it? రాకపోతే నేను ఒక చేతులు పెడతాం, వస్తాయి. When we lay our hands, you are going to receive it. అపోస్తల కార్యములు Acts of Apostles, 14వ అధ్యాయము 14th chapter, 15 నుంచి దేవుని కబిలేరా 28 వరకు మీరు చూస్తే, from 15th onwards, if you see, ఇక్కడ ఏం జరుగుతుందంటే, what is happening? ఆ యొక్క పౌలు శీలను తీసుకెళ్లి They took Paul and Silas, ఆ యొక్క చెరసాలలో వేసి, they put him in the prison, వాళ్ళ కాళ్ళను ఆ యొక్క బోండాలలో వేసి బిగించిల్లట. they put them in the chains. ఎంత కష్టం ఆ టైంలో. How tough it is. ఆ యొక్క బోండాలు వేసి బిగించేసి కాళ్ళు, They put all the chains on వాళ్ళ them. ఒంటి మీద షార్ట్స్ కూడా తీశారు. They removed their clothes. వాళ్ళని ఆ యొక్క బెత్తాలతో కొట్టడం ప్రారంభించారు. They started hitting them, beating them. అసలు నిజానికి ట్రూత్ ఏంటంటే, The truth is, ఈ యొక్క చెరసాల ఎక్కడుందంటే, where is this prison? ఆ యొక్క సిటీ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అంతా పోయే దగ్గర ఉందట. It is where the city drainage system passes. అంటే మొత్తం అంతా ఒక అగ్లీగా ఉంటుంది, స్మెల్ మొత్తం కూడా. It is very dirty place. అందుకే అక్కడ పెట్టారు ఆ చెరసాల అన్నది. They kept that prison there. దాంట్లో తీసుకుపోయి వీళ్ళని వేసి, They put him there. వీళ్ళ షార్ట్స్ తీసి They removed their వీళ్ళని clothes. బాగా కొట్టి, They beat them వీళ్ళ badly. కాళ్ళను బోండాలు వేసి బిగించి, They put them in the chains. ఇంత హింస పెడుతున్నప్పుడు When they're tormenting them so ఈ much, యొక్క మిడ్ నైట్ ఆట, in the midnight, అంటే దాన్ని ఏమని చెప్తామంటే డార్క్ టైం. in the dark hour, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, what they did, వాళ్ళు దేవుని కబిలారా ప్రేయర్ చేయడం ప్రారంభించారు. they started praying. దేవుని థాంక్స్ చెప్పడం They ప్రారంభించారు. started singing songs. దేవుని ఎగ్జాల్ట్ చేయడం They ప్రారంభించారు. started exalting. దేవుని యొక్క పిల్లలు వాళ్ళు అన్ని విధాలు కూడా దేవుని యొక్క నామాన్ని ఎత్తి పట్టడం They ప్రారంభించారు. started exalting the name of the Lord. వీళ్ళ పెయిన్ లో In their pain, దేవుడు కదిలింపబడ్డాడు. God was moved. దేవుని యొక్క సింహాసనం కదిలింపబడ్డది. God's throne moved for them. ఇక్కడ ఇంత కష్టం అనుభవిస్తా అంటే, So much of struggle when they are facing. వీళ్ళ యొక్క ప్రేయర్ తోటి By their prayer, చెరసాల యొక్క పునాదులు వణికిపోయినాయట. the foundations of the jail shook. అంటే భూకంపం వచ్చింది. There was an earthquake. ఈ యొక్క పెయిన్ లో వీళ్ళు చేస్తున్న దాంతో But by what they were doing in that ఎర్త్ place, షేక్ అయిపోయింది. the earth shook. దీన్ని మీకు నేను చెప్తా చూడండి. Now see, ఇప్పుడు మనందరం ఇక్కడ ప్రేయర్ చేస్తా అంటే, as we are praying here, ఈడ భూమి ఇట్లా భూకంపం వచ్చి భూ అని కదిలింది అనుకో, if at all the earth shakes here as we are praying, అర్థమవుతుందా మీకు? ప్రేయర్ తోటి భూకంపం వస్తుంది, ఈడ ఎర్త్ కేక్ స్టార్ట్ అయింది. through prayer there is an earthquake which started. Are you understood? ఇక్కడ ప్రేయర్ తోటి Via prayer, చెరసాల పునాదులు వణికిపోయినాయి. the foundations of the prison shook. అంటే వీళ్ళ ప్రేయర్ తోటి దేవుని యొక్క ఎనాయింటింగ్ అనేది డెమాన్స్ట్రేషన్ అయినప్పుడు అక్కడ భూకంపం లాగా వచ్చేసింది. When through their prayer, when the anointing was demonstrated, there was an earthquake. ప్రతి ఒక్కరి సంఖ్యలాట ఇది చూడండి, ఎవడు తెంపకుంటేనే తెగిపోయినాయట. Without anybody breaking, everybody's chains were broken. ఇవన్నీ ఒకరి తాళం చేయాలి బట్టి వాళ్ళు చైన్స్ తీస్తాలా, లేకపోతే ఇంకేమని తీస్తాలా? వీళ్ళంతా స్పిరిట్ లో దేవునికి పాడడం ప్రారంభించారు. They in the spirit they started singing. అది అందుకే మిడ్ నైట్ డార్క్ టైం. That is the dark time. డార్క్ టైం అంటే ఏదో అర్ధరాత్రి ప్రార్థన కోసం చెప్పట్లే, కానీ డార్క్ టైం అంటే నీ కష్టంలో డార్క్ టైంలో నీకు లైట్ క్రియేట్ కావాలంటే దేవుని యుద్ధంలోనికి దింపాలి.
Oh, in your dark time, that means tough times, you have to bring God into the war zone. నేను ఏం చెప్తున్నా అంటే, What I'm saying? దేవుడు నీకు తోడైనాడు. God is with you. ఏదో సండే స్కూల్లో వాడటానికి కాదు, లేదా ఉట్టిన దేవుడు తోడైనాడు అనడానికి కాదు. రియల్ గా దేవుడు నీతోటి ఉన్నాడు అనడానికి సింబల్ అది. This is the sign that God is with you. అందుకే అక్కడ దేవుని కబిలాల చెలసాల పునాదులు వరికిపోయినాయట. It seems the foundation of the prison shook. నేను నమ్ముతున్నా, I'm believing. అందుకే పీటరు ఆ జైల్లోనికి వెళ్ళినప్పుడు, When Peter went into the prison, ఇద్దరు బంట్రౌతులు ఉంటే, there were 2 soldiers on his side. సంఖ్యలు వేయబడి ఉంటే, They were put on the chains. మంచిగా పడుకొని ఉన్నాడు. He's sleeping nicely. అసలు నీకు మామూలుగానే నిద్ర రావట్లే. As such you don't get sleep. రేపు పొద్దుగాల ఏమవుతుందో ఆయనకు తెలియదు. He doesn't know what is going to take place అంత tomorrow. డార్క్ టైంలో నిద్రపోతాడు, అంటే రెస్టింగ్ లో ఉన్నాడు. He is under the resting phase. అందుకంటాడుగా, ఊరుకోండి నేనే మీ దేవుడైన యెహోవాను అని చెప్పినప్పుడట ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందట. When God said, see, I am the Lord, be still and know that I am God, immediately the sea parted. మన ఫెయిత్ మేనిఫెస్ట్ చేసుకోవాలి. Our faith should be manifested. ఎప్పుడు కష్టంలో ఉన్నా, Whenever you are in trouble, మనం వాక్యాన్ని గనుక వినగలిగితే, when we can listen to the word మన of God, విశ్వాసంతోటి by faith, మహిమగల కార్యాలు అవుతాయి. glorious things will take place. అందుకే ఆ యొక్క సంఖ్యలు అందరి తగ్గిపోయినాయి. Everybody's chains broke. చేతులు పైకి లేపండి. Lift up your hands. అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో, In the name of Jesus that is high above every name, మీ ఫైనాన్షియల్ చైన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యేటట్టు దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా కమాండ్ చేస్తున్నా. I command your financial chains shall be broken. నీ బ్రెయిన్, కొంతమందికి బ్రెయిన్ లో కూడా చైన్స్ ఉంటాయి తెలుసా? People will have chains in the brain. అర్థమవుతుందా మీకు? ఈ బ్రెయిన్ లో కూడా చైన్స్ ఉంటాయి. There will be chains in the brain. ఆ చైన్స్ భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి. That will only cause fear. మీ యొక్క బ్రెయిన్స్ మీద కూడా దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షించి, I apply the blood of Jesus upon your brains. మీ యొక్క బ్రెయిన్స్ లో చైన్స్ కూడా బ్రేక్ డౌన్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. Let the chains break in your brains. You are total free in the name of Jesus. You are free in the name of Jesus. అంటే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయిపోయింది. There's a financial freedom. నీ బాడీలో సిక్నెస్ కూడా, The sickness also is leaving. అంటే నువ్వు టోటల్ లిబర్టీని You అనుభవించబోతున్నావు. are enjoying total freedom. డాక్టర్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, Even if doctors agree or not. దేవుని యొక్క వాక్యం నీ అద్భుతాల కొరకు ఒప్పుకుంటుంది. But the God's word will agree to these miracles. నీ ఫైనాన్షియల్ కోసం కూడా దేవుడు ఒప్పుకుంటున్నాడు. God is agreeing to your financial miracles. ఎందుకోసం? మిరకల్స్ జరగటానికి. For the miracles to take place. అందుకే 2 కొరింథీ 8లో, In 2 Corinthians 8 chapter. 2 కొరింథీ 9లో కూడా, In the 9th chapter. అరే ఈ 2 చాప్టర్లు మీరు బాగా చదవండి. If you read it carefully. అంటే అక్కడికి వచ్చాక ఏమంటాడంటే, What he is going to say? ఆ ఇచ్చే స్వభావం మాట, That giving habit, అత్యధికమైన కృపలోనికి మనం నడిపిస్తుందట. it will bring you into great grace. అంటే మీ గురించి అందరూ విట్నెస్ చేయబోతున్నారు. All are going to testify about అరే ఈ you. యొక్క బ్రదర్ మీద, ఈ సిస్టర్ మీద స్పెషల్ గ్రేస్ ఉంది, హైయర్ గ్రేస్ ఉంది, అందుకే ఇంత మిరకల్స్ అయితేనే వీళ్ళ లైఫ్ లో అని వేరే వాళ్ళు టెస్టిఫై చేసే టైంలోకి వచ్చేసినావు. You have come to the stage where people are going to testify and say, oh, there is powerful, great grace upon them. That's why great miracles are taking place. స్పెషల్ గ్రేస్ ఉంది అనుకోండి. There's a special grace upon you. స్పెషల్ గ్రేస్ ఉంది అనుకోండి. Say, I have special grace upon me. అదే అంటాడు, I have special grace upon me. అత్యధికమైన కృపాట. Say, I have abundant grace upon me. హైయర్ గ్రేస్, Higher grace upon me. అత్యధికమైన కృప. Abundant grace. ఆ కృప మన జీవితంలో చేసే అద్భుతాలతోటి, By that grace, the miracles that it does, వేరే వాళ్ళు టెస్టిఫై చేస్తారట. others will testify. వామ్మో నిజంగా ఈయన మీద దేవుని కృప అత్యధికంగా ఉంది కాబట్టి ఇంత అద్భుతాలు అయితే ఏం బ్లెస్ అవుతాడని ఆ సీజన్ లోనికి మీరు అందరు ఎంటర్ You కాబోతున్నారు. are going to enter into that season. Oh, what great miracles because of the higher grace that is operating on him. హల్లెలూయా. Hallelujah. కనుక ఫైనాన్షియల్ గా వీక్ అవుట్ గాడ్స్ యొక్క విల్ కాదు. It is not God's will that you shall be weak in financially. వెదజల్లకుండా ఉండుడు కూడా గాడ్స్ విల్ కాదు. It is not God's will that you shall not be scattering. టైస్ ఇవ్వకుండా ఉండుడు కూడా గాడ్స్ విల్ కాదు. It is not God's will that you should withhold అంటే tithes. సోయింగ్ అన్నది నీ ఫెయిత్ కు సంబంధించింది, స్పిరిచువల్ విషయం కనుక మీలో ఎవ్వరు పేదవారుగా ఉండొద్దని, అందరూ ధనికులుగా మారిపోవాలని వాక్యంలో రాయబడ్డది కనుక దేవుడైన యెహోవాలో ప్రార్థిస్తున్నా మీరందరినీ నేను చూస్తున్న విశ్వాసంతో ధనికులుగా. You all are rich, but by sowing you are becoming rich. You are getting treasures in your life. అర్థమవుతుందా? Are you see? హల్లెలూయా. Hallelujah. కనుక మన శరీరంలో అనారోగ్యం,
There is no sickness ఏ in the body. వాపు ఉండదు, ఏ గడ్డ ఉండదు, ఏ కంతి ఉండదు, అసలు రోగం మన దగ్గరికి రాదు. No tumor, no cancer, no disease in our bodies. మానసిక రోగాలు కూడా రావు. No mental disorders. భక్తి శ్రద్ధలు అన్నాయి, Have reverence. అవి వేస్ట్ అయిపోవు. It will not go waste. దేవునికి చేసే ఆ యొక్క మనీ అన్నది Whatever you do for God, the money that you give to గొప్ప God, మహిమ గల కార్యాలను క్రియేట్ చేస్తుంది. it will create glorious things in your life. అందుకే ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి, ఈ యొక్క ఈస్టర్కి మీ అందరి మీద నేను నా వైఫ్ ప్రేయర్ చేస్తాం, మీరంతా మిలినియర్గా మారిపోవాలని దేవునికి ప్రార్థిస్తున్నాం. I and my wife are going to pray that you shall become multi-millionaires. చర్చిలో ఒక్కరు కూడా కిరాయిలలో ఉండదు, అందరికి ఇల్లు కూడా వేసుకోవాలి. Nobody shall be living in their rented houses. All shall have their own house. అట్లనే గివింగ్ లో కూడా హైయర్ లెవెల్లోనే ఉండాలి. Be in higher level in giving. అందుకే అక్కడ ఏమంటాడంటే ఆ కృపట అత్యధికమైన కృపగా మన లోపల That grace will increase as a great మేనిఫెస్ట్ grace. అయిపోయిందట. Manifest. కనుక కమ్యూనియన్ తీసుకున్న ప్రతిసారి కూడా Whenever you take part in the communion, ఈ మాట అనుకోండి, మేము ధనికులం గనక ధనికులు మేనిఫెస్ట్ కావడానికి తీసుకుంటున్నాం. because I am rich and to manifest that rich in my life, I am taking part in the communion. అర్థమవుతుందా? Understand? దానికి అంత పవర్ ఉంది. It has so much power. చెప్పు, నేను ఎక్కువగా బ్లెస్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నా. I am ready to be blessed. దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఈ రోజు సూపర్ న్యాచురల్ గా బ్లెస్ కాబోతున్నా. Today by God's Spirit I am going to be blessed abundantly. ప్రతి ఒక్క ప్రవచనాన్ని నేను రిసీవ్ చేసుకున్నా. I receive every prophecy. అది నా లైఫ్ లో అది రిలీజ్ కాబోతుంది. It is all going to be released in my life. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ ద్వారా నీ లైఫ్ లో ప్రతి ఒక్క అద్భుతాన్ని కనెక్ట్ చేయబోతున్నాడు. God by his supernatural power is connecting you to every miracle in your life. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ఈ విధంగా ఉంది. Romans 8:31 says like this. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? If God is for us, who can be against us? ఈ రోజు దేవుని యొక్క స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్ని నీ లైఫ్ లో రిలీజ్ అవుతుండగా విరోధమైనది ఏదైనా దేవుని యొక్క నామములు అవన్నీ క్యాన్సిల్ అయిపోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. As all you're connected with spiritual blessing, all the negative things I break it in Jesus name. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు భూమిని నిండించే ఆశీర్వాదాలను యేసు నామములో నీ సొంతమయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare you shall be multiplied and fill the earth so much. That kind of blessing I release. ద్వితీయోపదేశకాండం 28 ఈ విధంగా ఉంది. Deuteronomy 28 says, భూ ప్రజలందరూ కూడా వారి యొక్క అద్భుతాలను అభిషేకాన్ని చూసి భూ ప్రజలందరూ భయపడుదురని బైబిల్ సెలవిస్తుంది. The word of God says they shall fear seeing them blessed. దేవుడు నీ యొక్క బ్లెస్సింగ్స్ ని ఆ విధంగా రిలీజ్ చేసి ఎనిమి భయపడే విధంగా ఈ రోజు హెవెన్స్ ని ఓపెన్ చేయబోతున్నాడు. God is going to open the heavens such a way you'll be blessed so much the enemy will fear seeing you. ఎనిమి నీ విషయంలో కంప్లీట్ గా హోప్లెస్ అవబోతుంది. The enemy shall become hopeless in your case. అంత శక్తివంతమైన ఆశీర్వాదాలను యేసు నామములో నీ లైఫ్ లోనికి నేను రిలీజ్ చేస్తున్నా. I raise such powerful testimonies in your life. నువ్వు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నావో అది నీ ఫ్యూచర్ అయి ఉండబోతుంది. What you are speaking now will be your future for you. నువ్వు రిసీవ్ చేసుకునేది అది నీ ఫ్యూచర్ అయి ఉండబోతుంది. What you receive is going to be your future for you. కనుక నేను మిలియనియర్ ని నువ్వు రిసీవ్ చేసుకున్నావు కనుక because you are receiving it, నెక్స్ట్ మినిట్ లో అదే నీ కోసం బ్లెస్సింగ్ లాగా మేనిఫెస్ట్ that అవబోతుంది. shall become a blessing for you tomorrow. యేసు నామములో నీ యొక్క హౌసెస్ రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I command houses to be released for you. ఎవ్రీ డే కూడా నీ యొక్క అకౌంట్ లో మనీ ట్రాన్సాక్షన్స్ రిలీజ్ కాబోతున్నాయి. Every day money transactions in your account. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఈ విధంగా ఉంది. Hebrews 11 says like this. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. It is what you hope for, the manifestation of what you are కానీ hoping ఇంగ్లీష్ for. లో ఏముందంటే నౌ ఫెయిత్ అని బైబిల్లో ఉంటది. Now faith is. అంటే ఫెయిత్ అనేది ప్రెజెంట్ అనే అక్కడ బైబిల్లో మనకి క్లియర్ గా రాయబడి ఉంది. It is written faith is now. It is అంటే present. ఫెయిత్ అనేది ఒక పాస్ట్ థింగ్ కాదు, Faith is not a past thing, ఒక ఫ్యూచర్ టెన్స్ కాదు. not a future tense. ఫెయిత్ మాత్రం అది ఎప్పటికీ కూడా ప్రెజెంట్ లోనే అది అలైవ్ అయి ఉంటుంది. Faith is alive in the present only. అంటే దేవుడు ఇప్పుడు నువ్వు ఈ టైంలో నీ యొక్క ఫెయిత్ ని రిలీజ్ చేసే, As you release your faith now, ఇప్పుడే నీ లైఫ్ లో అద్భుతాలు అన్నవి క్రియేట్ కాబోతున్నాయి. now only the miracles will manifest. యేసు నామములో నీ యొక్క అద్భుతాలన్నీ ఈ టైంలో కనెక్ట్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. I declare you shall be connected to all the miracles right now. అద్భుతాలతోటి నీ లైఫ్ అన్నది సమృద్ధిగా నింపబడబోతుంది. Your life shall be filled with abundance of ఎక్కడ miracles. కూడా లేకుండా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు నీ కుటుంబంలో కనబడబోతున్నాయి.
You're going to see abundance and there will not be any lack in your నీ house. కోసం దేవుడు తన యొక్క ఆకాశ వాకిళ్లను విప్పబోతున్నాడు. God is going to open the heaven's treasures for you. చూడండి అపోస్తల కార్యం 14వ వచనంలో ఈ విధంగా ఉన్నది. Oh, in Acts it's written like this. 14వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. In the 14th chapter Acts it's 7th written. వర్స్ నుంచి అక్కడ చూసినట్లయితే You see from the 7th verse. పౌలు లుస్త్రాలో వాక్యాన్ని బోధిస్తున్నట్లు మనం చూస్తాం. We see Paul is preaching the word at Lystra. ఇట్లనే అనేక మంది మనుషులుండగా వారి మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. He was preaching the word among all the people. ప్రజలందరూ ఈ వాక్యాన్ని వింటున్నారు. Everybody was listening to the word. అయితే అక్కడ ఒక వ్యక్తి, But there was one person. పుట్టుకతో నుంచి బలహీన పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నాడు. There was a person who had weak legs from the time of his birth who was listening. ప్రతి ఒక్కరూ వింటున్నారు. Everybody was listening. కానీ పౌలు ఆ వ్యక్తిలో సంథింగ్ ఏదో చూశాడు. He saw the faith in him. ఆ వ్యక్తి లోపల ఇతడు మాట్లాడే మాటలన్నిటికీ ఆ ఫెయిత్ అనేది రిలీజ్ అవడం స్టార్ట్ అయింది. He saw the faith being generated in him. ఎప్పుడైతే ఈ పౌలు ఆ యొక్క లుస్త్రాలో ఉన్న ఆ వ్యక్తిని చూడడం స్టార్ట్ చేశాడో, When he started seeing that person in Lystra, అతనికి అర్థమైంది నేను చెప్పేటువంటి యొక్క బోధ అనేది అతని లైఫ్ లో ఆ యొక్క బ్లెస్సింగ్ కి డోర్ అనేది ఓపెన్ అవుతుందని. he knew that he is opening a door for a blessing. అందుకనే వెంటనే ఆ వ్యక్తిని చూసి ఈ విధంగా అంటున్నాడు. Immediately he saw that person and said, నీ లోపల నీకు కావాల్సినటువంటి అద్భుతానికి కావాల్సిన విశ్వాసం నీ లోపల విడుదలైందన్న సంగతి నేను చూస్తున్నా. I see that faith is released for you to receive a miracle. నువ్వు రెడీగా ఉన్నావు. You're ready. నేను కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్ ని రిలీజ్ చేయడానికి రెడీగా I am ఉన్నా. also ready to release the blessing for you. యేసు నామములో నీ యొక్క ఫెయిత్ ని బట్టి లేచి నడవమని చెప్పినప్పుడు By faith you rise up and walk, he said. వెంటనే ఆ వ్యక్తి లేచి నడిచినట్లు మనం చూస్తాం. Immediately that man rose up and walked. ఈ రోజు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, Whoever is here in this place, దేవుని యొక్క వాక్యం ద్వారా నీ లోపల ఫెయిత్ అనేది రిలీజ్ అయిన నీ లైఫ్ లోనికి నేను రిలీజ్ చేయబోతున్నా. I am going to release based on the faith that you have. ఏ విధంగా పౌలు ఆ వ్యక్తిని చూసి రిలీజ్ చేశాడో, As Paul saw him and అదే released. విధంగా దేవుడైన యెహోవా నీ లైఫ్ లో నీకు బ్లెస్సింగ్ కావాల్సిన ఫెయిత్ అనేది రిలీజ్ అయింది కనుక, Because the blessing for the faith has been released for your blessing. యేసు నామములో నీ యొక్క ప్రతి ఒక్క అద్భుతాన్ని ఈ టైం లో నువ్వు పొందుకునేటట్లు నేను బ్లెస్సింగ్ ని డిక్లేర్ చేస్తున్నా. I declare that every blessing that you need, I declare it and release it to you. అంటే ఫెయిత్ అనేది ఇప్పుడే నీ లైఫ్ లో కనెక్ట్ అవుతుంది. Faith is connecting you right now. ఇప్పుడు నువ్వు దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడే నీ లైఫ్ లో అది ఓపెన్ అవుతుంది. If you connect it right now, you will receive it. యేసు రక్తం ద్వారా నీ జీవితంలో నీ యొక్క లైఫ్ లో ప్రతి ఒక్క ఆశీర్వాదానికి డోర్ ని నేను ఓపెన్ చేస్తున్నా. I am opening every door of blessing for you in your life. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. Because God is for us. మనకు విరోధంగా ఏది కూడా లేదని స్క్రిప్చర్స్ లో ఉంది. Word of God says there is nothing against us. నువ్వు బ్లెస్సింగ్ ని తీసుకోవడానికి నీకు విరోధంగా ఏది లేదు. There is nothing that is stopping you to receive the నీ యొక్క blessing. హీలింగ్ కి విరోధంగా ఏది లేదు. There is nothing against నీ your యొక్క healing. ఫైనాన్సెస్ కి విరోధంగా ఏది లేదని ఈ రోజు నేను నీతో మాట్లాడుతున్నా. I am speaking to you for your finances. There is nothing against you. ఎందుకంటే సర్వశక్తిగల దేవుడే నీ పక్షంగా ఉన్నాడు. Because the Almighty God is on your side. ఆయన నీ పక్షంగా ఉన్నది నిన్ను సమృద్ధిగా మిలియనియర్ గా నిన్ను బ్లెస్ చేయడానికి. That is only to make you a millionaire. కనుక పరిశుద్ధమైనటువంటి అద్భుతాలు నీ కోసం రెడీగా ఉన్నాయి. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్నవి నిన్ను ఫాలో అవ్వబోతున్నాయి. Oh, miracles, holy miracles are waiting for you. God's grace is going to follow you. అంటే దేవుని యొక్క బిడ్డలారా, So dear children of God, మనం ఏదైతే మనం డిక్లేర్ చేస్తామో, whatever we declare, ఏదైతే మనం రిలీజ్ చేస్తామో, whatever we release, ఏదైతే మనము కావాలని కోరుకుంటున్నామో, whatever we desire to have అది it, నీ ఫ్యూచర్ లో రిలీజ్ అవ్వడానికి అది రెడీగా ఉండబోతుంది. they are all ready to be released in your life. నీకు గర్భఫలం అని నువ్వు రెడీగా ఉంటే, If you are ready for the fruit of the నాకు womb, బ్రేక్ త్రూ కావాలని నువ్వు రెడీగా ఉంటే, if you are ready for a breakthrough, ఈ టైంలో దేవుడు వాటన్నిటిని నీ కోసం దేవుడు విడుదల చేయబోతున్నాడు. God is going to release all of them for you. చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది. In John's Gospel it is, అక్కడ లాజరు చనిపోయినప్పుడు, when Lazarus was dead, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ లోనికి వచ్చినప్పుడు, when Jesus came to that place, మార్తా ఈ విధంగా అంటుంది, Martha is saying like this, ప్రభువా, నా యొక్క తమ్ముడు చనిపోయినప్పుడు నువ్వు ఉంటే బాగుండేది. oh, if you were, when my brother died, it would have been good if you were there. నువ్వు గనుక అప్పుడు ఉంటే ఖచ్చితంగా నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. If you were there, my brother would not have died. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉన్నా కదా,
I am there now in the present. ఖచ్చితంగా నీ తమ్ముడు లేస్తాడు. So your brother will rise up. దేవుడేమో ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతుంటే God is talking about the present ఫ్యూచర్ లో situation. ఖచ్చితంగా పునరుద్ధానంలో నా తమ్ముడు లేస్తాడు. Surely in the resurrection time my brother will rise. అంటే ఆమె ఫ్యూచర్ లో రిజరెక్షన్ గురించి ఆమె మాట్లాడుతుంది. She is talking about the future resurrection. కానీ దేవుడు పాస్ట్ గురించి మాట్లాడట్లేదు. Neither God is talking about the past. ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు. He is not talking about the ఇప్పుడు future. నువ్వు నమ్మితే నీ తమ్ముడు ఇప్పుడే లేస్తాడని నువ్వు బిలీవ్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. She is saying God is saying now if you believe now you can see the miracle. అంటే నువ్వు అనుకోవచ్చు, You may say పాస్ట్ లో నేను పలానా అప్పుడు నేను ఫెయిత్ ని రిలీజ్ చేసిన, that time I have released my faith. అప్పుడు నేను విశ్వాసంతో ఉన్నా, I was with faith. సో ఇప్పుడు నేను ఉండాల్సిన పని లేదు. Now I don't need to exercise my faith. లేకపోతే ఫ్యూచర్ లో జరిగే వాటి గురించి నేను విశ్వాసంతో తర్వాత ఉంటా. I will be for the future I'll exercise my faith. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే But God is saying విశ్వాసం అనేది ఇప్పుడే నువ్వు గనక రిలీజ్ చేస్తే, by faith if you can release right now your faith. ఇప్పుడే నేను అద్భుతాన్ని చేస్తానని నువ్వు నమ్మగలిగితే, If you can believe right now I'll do the ఇప్పుడే miracle. నీ తమ్ముడు లేచి కూర్చుంటాడు. Now only your brother will rise up and ఇప్పుడే డెడ్ బాడీ అనేది సూపర్ న్యాచురల్ గా లైఫ్ ని రిలీజ్ చేయబోతుంది. right now the life will be released for him in the యేసు dead body. నామములో నీ లైఫ్ లో నేను సేమ్ అదే లివింగ్ పవర్ ని నేను రిలీజ్ చేయబోతున్నా. Same living power I'm releasing in your life also. యేసు నామములో నీ యొక్క ఫైనాన్సెస్ లో దేవుని యొక్క లివింగ్ అనాయింటింగ్ రిలీజ్ కాబోతుంది. In your finances God's resurrection power is flowing. నీ యొక్క సిక్నెస్ ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని యొక్క హీలింగ్ లివింగ్ పవర్ రిలీజ్ కాబోతుంది. God's living power is flowing wherever you are sick in your sick part of అన్ని the body. విషయాలలో దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు గొప్ప అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు. By God's spirit you are going to see great and mighty miracles. రోమీయులకు రాసిన పత్రిక 4:19 ఈ విధంగా ఉంది. Romans 4:19 it says like this. అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాలేదని బైబిల్ చెప్తుంది. Abraham did not become weak in his faith. బలహీనుడు అవ్వడానికి ఛాన్స్ ఉంది. There is every chance for him to be weak. ఎందుకంటే 100 ఇయర్స్ అయినా కూడా ఇంకా అతనికి కుమారుడు పిల్లలు పుట్టలేదు. Even after 100 years he did not have his son కానీ born. బైబిల్ ఏం చెప్తుందంటే, But the Bible says అబ్రహాము 100 సంవత్సరాలు అయినా కూడా విశ్వాసంలో బలహీనుడు కాలేదు. he did not become weak in faith. తన భార్య గర్భము ఉడిగిపోయిందని, తన వయసు అయిపోయిందని జస్ట్ న్యాచురల్ గా అనుకున్నాడు తప్ప, Only he thought, oh my wife has become weak and womb has become dead. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినడను మాత్రం 100% నమ్మాడు. He believed 100% the one who promised is able to do it. ఏ దేవుడైతే అబ్రహాంకి అద్భుతంగా ఆ వాగ్దానాన్ని చెప్పి దాన్ని ఫుల్ఫిల్ చేశాడో, The one who promised has fulfilled in Abraham's life. అదే దేవుని యొక్క నామములో నీ లైఫ్ లోనికి అదే పవర్ నేను రిలీజ్ చేస్తున్నా. And it is the same power into your life also. అన్ని వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా నీ జీవితంలో ఈ టైంలో కనెక్ట్ కాబోతున్నాయి. Every promise is going to be yeah and amen in Christ Jesus. ప్రతి ఒక్క మెట్టను నువ్వు దాటుకొని గ్రేట్ వేలో నువ్వు రిలీజ్ కాబోతున్నావు. You are going to cross every barrier and reach the other way. కనుక దేవుని యొక్క బిడ్డలారా, So dear children of God, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కూడా నీ యొక్క లైఫ్ లో నువ్వు డెకరేట్ చేసుకుని నువ్వు జర్నీ చేస్తే, if you can decorate yourself with all God's blessings, ఎవ్రీ డే కూడా దేవుని యొక్క నామములో నువ్వు అద్భుతాలను నువ్వు చూడగలవు. every day you can see a miracle in your life. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, However big the problem may దేవుడు be, ఎక్కడో ఒక దగ్గర నీకు చిన్న కిటికీని ఓపెన్ చేస్తాడు. God can open a small window for you. నీకు ఇంత బిగ్ ప్రాబ్లమ్ ని నువ్వు మౌంటైన్ గా పెట్టుకున్నా, However big you make your problem as a చిన్న mountain, లోయలో నీకు సంథింగ్ ఏదో చిన్న లైట్ అనేది నీకు కనబడడం స్టార్ట్ అవుతుంది. you can see a small light coming upon it. ఆ చిన్నదే నీ జీవితంలో పెద్దగా మారబోతుంది. That small thing can become big in your life. అరచేయంత మేఘమే నీ లైఫ్ లో ప్రచండమైన ఫైనాన్సెస్ ని కుమ్మరించబోతుంది. Oh, the handful of the cloud can bring great abundance in your life. అంత అద్భుతకరుడు నీ పక్షంగా ఉన్నాడు. That powerful miracle working God is on your side. అందుకనే ఎవ్రీడే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం తీసుకోవడమే కాదు, Not only every day taking the blessings of God, అందులో మనము ఫిక్స్ అయిపోవాలి. we should get fixed in నేను that. ఖచ్చితంగా దేవుని యొక్క నామములో నేను ఆశీర్వదించబడతా. I am surely be blessed by in the name of నాకు God. వ్యతిరేకంగా ఏదొచ్చినా కూడా అది నా విషయంలో వర్ధిల్లదు. That whatever is working against me will not prosper. అని ఫెయిత్ తోటి నువ్వు అడుగులు వేయడం మొదలు పెడితే, When you can take up the steps of faith, నీ ముందు ఎంత భయంకరమైనది కూడా నీ ముందు నుంచి తొలగిపోయేటట్లు దేవుడు ఆశీర్వచనాన్ని నీ లైఫ్ లో whatever పలకబోతున్నాడు. powerful dangerous thing is there, it will move away out of your life.
తండ్రి స్తోత్రాలు. Father God, we thank you. యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నా. Lord, in Jesus' name we come to your ఈ presence. ప్రదేశంలో నువ్వు మూవ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are moving in this place. వచ్చిన ప్రతి బిడ్డ దేవుని యొక్క నామములో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. Thank you, Lord, everybody is taking part in your blessing. ప్రతి విషయంలో వీళ్ళు గొప్ప బ్రేక్ త్రూ చూసేటట్లు మీ యొక్క మహిమను కుమ్మరించండి. Lord, pour out your glory in this place. వీరు ఏది కావాలో అది వీరి కోసం రిలీజ్ చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. Whatever the desire you are releasing it, I thank you. ప్రతి ఒక్క సిక్నెస్ యేసు రక్తం ద్వారా ఈ టైంలో నేను క్యాన్సిల్ చేస్తున్నా. By Jesus' blood I cancel every disease. హీలింగ్ అనంటింగ్ నీ బాడీలోనికి రిలీజ్ అవుతుంది. Healing is released into your body. శక్తివంతమైన హీలింగ్ ఏంజెల్స్ నీ లైఫ్ లోనికి మూవ్ అవుతున్నారు. Powerful angels are being released in your life. తండ్రి నీ యొక్క స్వస్థత ఈ టైంలో విడుదలైనందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, healing has been released for you. అదే విధంగా వీడికి కావాల్సిన ప్రతి ఒక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తున్నా. Lord, I release every financial blessing for జాబ్ లో దేవుని యొక్క గ్లోరీ వీరి కోసం రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. in the job let the glory manifest, O Lord. నిన్ను అడిగినప్పుడు అన్నిటిని అనుగ్రహిస్తున్న సెలవిచ్చినావు కనుక You have said whatever we ask you are going to give. నీ నామంలో ప్రతి ఒక్క ఆశీర్వచనం ఈ టైంలో విడుదలైనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Lord, I thank you for every blessing has been released now. ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ I thank you, you are blessing everyone, O లైవ్ Lord. చూసిన వాళ్ళు ఈ టైంలో బ్లెస్ అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ Those who are watching on live are also blessed, O యేసు Lord. నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.